నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. వైసీపీ వర్గీయులకు వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ గట్టి హెచ్చరిక చేశారు. నా ఇంటికి రావద్దు అంటూ హుకుం జారీ చేశారు. వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే నా వద్దకు వచ్చి అవమాన పాలు కావద్దు అంటూ గట్టి హెచ్చరిక చేశారు. మీతో ఇక్కడ ఎటువంటి అవసరాలు లేవని, మీరు వచ్చి ఇక్కడ చేసేదేమీ లేదన్నారు. టీడీపీకి కష్టపడి పనిచేసిన కార్యకర్తలను ఎల్లవేళలా గుర్తుపెట్టుకుంటామన్నారు. పార్టీ గెలిచిన తర్వాత వచ్చే వారితో నాకు అవసరం లేదన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలోని రెడ్ బుక్లో పేర్లు కూడా నాకు బాగా గుర్తున్నాయన్నారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. చట్టం తను పని తాను చేసుకుపోతుందని తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం వైపు నుంచి ఎవరు కూడా వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళ మెట్లెక్కి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు 4-5 నెలలు కాకముందే అప్పుడే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వచ్చి ఒక శాలువా తెచ్చి శాలువా కప్పి ఆమె ఆడిపోయి బయట పోయి ప్రెస్లో చెప్పి ఫోటోలు వేయించుకున్నారు. అయ్యా, ఇది మంచి పద్ధతి కాదు. మేము క్లియర్గా ఉన్నాం. ఎలక్షన్ ముందు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్లో పనిచేశారో, మా పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు, వాళ్ళకు మాత్రమే తీసుకుంటాం, వాళ్ళకు మాత్రమే పనులు కూడా చేస్తాం. ఇది మా వాళ్ళు చాలామంది కూడా కంగారు పడ్డారు. ఏంట్రా ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడి ఈరోజు అవతల పార్టీ వాళ్ళు నుంచి కండెత్తుకు వచ్చేస్తే ఎమ్మెల్యే ఇచ్చుకొని ఫోటోలు తీయాలని చెప్పనేసి. అయితే సంస్కారం లేకుండా మనం ప్రవర్తించలేదు. సంస్కారం ఉంది కాబట్టే ఏమీ మాట్లాడకుండా మరి చాలా వయసున కానీ మనం ఏం మాట్లాడలేదు, గమ్ముగానే వెళ్ళిపోయారు. కాబట్టి దయచేసి చెప్తున్నాం, పార్టీలకు అతీతంగానే పనిచేస్తాం. ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకే ఇప్పుడు వచ్చి కలిస్తే కూడా మా వైపు నుంచి ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళని చూస్తామే. కానీ అన్ని మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా ప్రక్షాళన చేస్తాం. ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికీ అయిపోలేదు, 5 నెలలు అయింది పార్టీ వచ్చి. 5 నెలలే కాబట్టి అన్ని మండలాల్లో డీటెయిల్స్ తీసుకుంటున్నాం. మరి యువకుడు ఉత్సాహవంతుడు లోకేష్ బాబు కూడా ఆ రోజు ఎర్ర బుక్ పెట్టాడు. ఆ ఎర్ర బుక్లో కూడా ఎవరు ఏదైతే ఉంది ఆయన కూడా యాక్షన్ తీసుకుంటాడు. ఇక్కడ కూడా ఖచ్చితంగా తీసుకుంటాం. దయచేసి మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మా ఆఫీసుల చుట్టూ తిరిగి ఎవరైనా వస్తుంటే వాళ్ళు కూడా దయచేసి కూడా రావద్దని చెప్తున్నాం. ఎవరు ఇప్పుడు ఇంతకుముందు రాజంపేట నుంచి వచ్చారు, కోడూరు నుంచి 4 వచ్చారు, వాళ్ళలో ఆయన వచ్చాడు. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో అర్థం కావట్లా. ధైర్యంగా ఆఫీసులోకి వచ్చేసి వాళ్ళు కూడా పోతున్నారు. పేర్లంతా చెప్పట్లేదు కానీ ఆయన వెంకటగిరి స్థానికుడే, ఇదే వార్డులో ఉన్నాడు. ఆయన కూడా వచ్చాడు ఈరోజు. మాకే అర్థం కావట్లా. కాబట్టి ప్రెస్ ద్వారా ఎందుకు చెప్తున్నామంటే, మేము క్లియర్గా మా పార్టీ వాళ్ళు తప్ప, మా పార్టీలో పనిచేసిన వాళ్ళు తప్ప ఎవరు కూడా రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ అవసరాలు మాకు అవసరం లేదు. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది. మేము కూడా మా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. ఎంతో కష్టపడ్డారు, గెలిపించుకున్నారు. ఈరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఏదో ఆఫీస్కి వచ్చిపోయినంత మాత్రం చేయనట్టు కాదు. దయచేసి ఇక మీద ఎవరిని కూడా రావద్దని చెప్తున్నాం. నిన్న ఒక ఆయన ఇచ్చాడు, ఈరోజు ఒక ఆయన ఇచ్చాడు, అట్లా. అందుకోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ద్వారా చెప్తా ఉన్నాం. మీరు చేసి అర్థం చేసుకోండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి అగౌరవపడద్దు. ఇక్కడికి వచ్చి మా వాళ్ళు ఏదైనా అంటే మళ్ళీ బాధపడాల్సిన అవసరం లేదు. మా గడప దొక్కాల్సిన అవసరం లేదు. మేము మాకు చేస్తేనే చాలు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా చేస్తాం. మా వాళ్ళు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. నిన్న మాట్లాడే పరిస్థితి లేదు, చాలామంది ఉన్నారు కాబట్టి మనం మాట్లాడలేకపోయాం. అందుకని ఈరోజు ఉదయాంతనే
మీడియా సోదరులందరూ కూడా రమ్మని చెప్పి ఈరోజు దానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. కాబట్టి మా పార్టీ చేసిన ఎవరిని కూడా నష్టపోలేము. వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పెట్టినారో వాళ్ళంతా చూస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అర్థం చేసుకోవాలి. త్వరలోనే ఇంకా ప్రక్షాళన చాలా చేయాల్సింది టౌన్లో. మీడియా ద్వారా చెప్తున్నా, ఇల్లీగల్గా ఏవైతే జరుగున్నాయో మొత్తం ప్రక్షాళన చేస్తాం. ఎంతటి వారైనా సరే యాక్షన్ తీసుకుంటాం. బిల్డింగ్లు కూడా పడకూడదని సిద్ధంగా ఉన్నాం. కమిషనర్కి చెప్పున్నాం, ఎంఆర్ఓ కూడా చెప్పున్నాం. టోటల్గా ఎక్కడెక్కడ ఈ అవకతవకలు జరిగి ఉన్నాయి, ఎక్కడెక్కడ గత పార్టీలో ఒక పేరు మీద 10 ప్లాట్లు 5 ప్లాట్లు ఈ విధంగా ఉన్నాయి. అవన్నీ కూడా సర్వే చేస్తున్నారు. వాటన్నిటి కూడా క్లియర్ కట్గా వాళ్ళు రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తప్పకుండా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. మాకు అవసరం లేదు, రావద్దని చెప్తున్నాం మేము. నాయన మీరు వచ్చి బాగా నెత్తి పెట్టేది ఏమీ లేదు. మా వాళ్ళు లేచిన ఓట్లే మాకు చాలు, మేము గెలిచాం. ఈరోజు మీ అవసరాలు మాకు అవసరం లేదు, మీరు రావద్దని చెప్తున్నాం. ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండండి, మీరు మేము తీర్చుకుంటాం. అంతేగాని ఈరోజు మన ఆఫీస్కి వచ్చేది మాత్రం వాళ్ళు వదిలిపెట్టేది ఉండదు. ఖచ్చితంగా వాళ్ళంతా చూస్తాం. రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. వెంకటగిరి నియోజకవర్గంలో రెడ్ బుక్ కింద ఎవరు పేర్లు ఉన్నాయి? అది పబ్లిక్ ఏం చేద్దాం, రెడ్ బుక్ నోట్ చేసుకోవడం, ఎవరు ఎలా చేయాలో ఎక్కడెక్కడ చేయాలో చేస్తాం. అంటే వెంకటగిరి నియోజకవర్గంలో రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయంట? ఉన్నాయి. ఎందుకు సార్ గతంలో నేను ఇప్పుడు చెప్పాను కదా ప్రెస్లో, ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళే ఉలికి పడతారు. తప్పు చేయని ఉలికి పడాల్సిన అవసరం లేదు, పడడం కూడా. సార్ గతంలో క్రాస్ రోడ్ సెంటర్లో సీఎం జగన్ దిష్టిబొమ్మ తగలబెట్టినందుకు మీతో సహా పలువురు టీడీపీ నేతల మీద అక్రమ కేసులు పెట్టారు. ఈ విషయంలో రెడ్ బుక్ కింద ఏదో చర్యలు తీసుకోబోతున్నారు? చట్టం తన పని తాను చేసుకోవాలి. చేస్తే యాక్షన్ ఉంటుంది, చట్టం తీసుకుంటుంది. అది ఇంకేం కావచ్చు. బాలయ్య నుంచి కూడా మహిళా అధ్యక్షురాలు నేరుగా రావడం జరిగింది. మా వాళ్ళు కూడా కంగారు పడ్డారు, ఏంట్రా ఇదని చెప్పి. ఏమీ లేదు, వచ్చింది. మా వాళ్ళు ఎవరు మాట్లాడాల, అవమానం పాలైపోయింది. ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం చెప్పండి. చేసుకుంటా ఉన్నారు. శాశ్వత సభ్యత్వం ₹1,00,000 ఉంది. ఆ పార్టీలో వాళ్ళు చాలా వరకు తీసుకుంటా ఉన్నారు. గతంలో లేదు, ఇప్పుడే దాన్ని పార్టీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అందులో కూడా ఈరోజు ₹1,00,000 చేస్తానంటే దాన్ని బట్టి తెలుగుదేశం ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థమవుతుంది. ఈనాటి ఈ పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఒకటే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే గతంలో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు ఈరోజు మరలే ఎన్డీఏ కూటమి వచ్చిందనే ఉద్దేశంతో రావడానికి ముందుకు వస్తున్నారు. అది వచ్చేది కూడా ఒక పద్ధతిగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు టీడీపీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు కావచ్చు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళు ఒకటే నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా చేర్చుకునే ముందు వాళ్ళ యొక్క గుణగణాలని, గతంలో వాళ్ళు చేసినటువంటి పనుల్ని, వాళ్ళు చేసినటువంటి నీతి నిజాయితీని గుర్తించి మాత్రమే పార్టీలోకి తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఎవరైనా కుటుంబంలో ఉన్నటువంటి వారు కూడా ఎవరైనా వస్తున్నారంటే ఆలోచన చేసి వాళ్ళ యొక్క గుణగణాలను పరిశీలించి పార్టీలో చేర్చుకోవాలి తప్ప ఎవరంటే వాళ్ళు చేర్చుకుంటే కూటమికి దెబ్బించేటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం గతంలో చూస్తున్నాం, కొంతమంది పనిగట్టుకొని ఏ ప్రభుత్వ అధికారం లేకుంటే ఆ ప్రభుత్వంలోకి రావడం, అందరినీ డిస్టర్బ్ చేయడం చేస్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళు ఒక నైపుణ్యం సాధించున్నారు చాలామంది. చాలా గ్రామాలు నేను చూస్తూ ఉంటాను ప్రత్యక్షంగా. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో వాళ్ళు ఉంటున్నారు. గ్రామాల్లో అందరిని డిస్టర్బ్ చేస్తున్నారు. కష్టపడి పనిచేసినటువంటి వారు వెనకబడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది.
ఇది ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, లేకుంటే పనుల్లో కావచ్చు, అన్నింటిలో కూడా అందరం తీసుకుంటుంది. మంచి పద్ధతి కాదు. మీరు ఏమైనా పార్టీలో చాలా నీతి నిజాయితీగా వ్యవహరిస్తామనుకుంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని కలవాలి, మండల నాయకుల్ని కలవాలి, తర్వాత ఎమ్మెల్యేల దగ్గరికి కానీ లేకుంటే మా రాష్ట్ర అధ్యక్షుల దగ్గర కానీ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా కాకుండా ఎవరిని కూడా మిగిలినటువంటి వారిని ఈ కూటమి నాయకులు తప్ప వేరే వాళ్ళని చేర్చుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి చేర్చుకోవాలని చెప్పి అందరూ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏదో ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో వైసీపీకి తొత్తులాగా ప్రవర్తించిన వాళ్ళందరూ కూడా వలస పక్షులు ఈరోజు మళ్ళా తెలుగుదేశంలోకి రావాలంటున్నారు. తెలుగుదేశంలోకి రావాలంటే గ్రామస్థాయి నుంచి గ్రామంలో లీడర్లని మాట్లాడుకోవాలా, తర్వాత అదేవిధంగా మండల స్థాయిలో పార్టీ అధ్యక్షుడితో మాట్లాడాలా, ఆ తర్వాతనే ఎమ్మెల్యే దగ్గరకు వస్తేనే ఎమ్మెల్యే చేర్చుకోవాలి. అదేమీ లేకుండా నేరుగా వచ్చి ఎమ్మెల్యే దగ్గరకు కూర్చొని ఫోటోలు తీసుకొని మేము తెలుగుదేశం పార్టీలో చేరామని అంటే దాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము. అటువంటి ఇంక జరగకుండా కూడా చూడాలని ఎమ్మెల్యే గారికి కూడా విన్నవిస్తున్నాము.